అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ సంవత్సరం జనవరి నెల 5వ తేదీ హిందూ శంఖారావం పిలుపు మేరకు విజయవాడలో హిందూ ఆలయాలపైన ప్రభుత్వ పెత్తనాలు ఉండకూడదు, హిందూ దేవాలయాల అజమాయిషీ వాటి ఆదాయము అన్నీ కూడా హిందూ ధార్మిక సంస్థలకి అప్పగించాలి. ఇందులో అన్యుల ప్రవేశం ప్రభుత్వాలు కానీ ఏ ఇతర సంస్థలు కూడా దానిపైన పెత్తనం ఉండకూడదు అనేటువంటి ఒక నినాదంతో ఋషులు, సాధువులు, సన్యాసులు, పీఠాధిపతులు అందరూ కూడా పిలిపించినారు. ఆ మేరకు ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసినారు, హెచ్చరిక కూడా జారీ చేశారు. 4 నెలలైనా కూడా ప్రభుత్వానికి సీమ కుట్టినటువంటి కూడా లేదు. మరి ఈరోజు హిందువులమైనటువంటి మేము హిందూ ఆలయాల్లో పరాయి వాళ్ళగా ఉంటూ ఒక భజన కార్యక్రమం చేయాలన్నా, ఒక ఊరేగింపు చేయాలన్నా, ఒక ఉత్సవం చేయాలన్నా అంటెకు ఆటంకాలు, ఎవరో పర్మిషన్ మేము తీసుకోవాలా. మా దేవాలయాల్లో కనీసం లైట్లు వేయాలన్నా కూడా అడ్డంకులు, ఊరేగింపు ఎట్లా పోవాలో వాళ్ళే నిర్ణయిస్తారు. ఉండాలనా లేదా అనేది, చేయాలనా లేదా అనేది, ఇంత పెత్తనాలు ఇతర మతాలైనటువంటి వాళ్ళపైన లేకుండా హిందువులపైనే ఈ రకంగా రుద్దుతున్నారు. ఈ మధ్య హిందూ దేవాలయాల్లో వచ్చే ఆస్తులు కానీ, హిందూ భూములపైన వచ్చేటువంటి ఆస్తులు కానీ, ఆదాయాలు కానీ అన్నీ హిందువులకే చెందాలి అనేటువంటి ఒక నినాదంతో ఈరోజు మొదలుపెట్టాం. అలాగే పశ్చిమ బెంగాల్లో ఏదైతే కనుక అక్కడ హిందువులపైన దాడి జరుగుతుందో దానికి నిరసిస్తూ, ఖండిస్తూ అక్కడ ఖచ్చితంగా రాష్ట్రపతి పరివారాలను పెట్టి కేంద్ర బలగాలు దించి అక్కడ హిందూ ప్రాణాలను కాపాడాలని మేము కోరుతున్నాం. ఈ సంవత్సరం జనవరి నెల 5వ తేదీ హిందూ శంఖారావం పిలుపు మేరకు విజయవాడలో హిందూ ఆలయాలపైన ప్రభుత్వ పెత్తనాలు ఉండకూడదు, హిందూ దేవాలయాల అజమాయిషీ వాటి ఆదాయము అన్నీ కూడా హిందూ ధార్మిక సంస్థలకి అప్పగించాలి. ఇందులో అన్యుల ప్రవేశం ప్రభుత్వాలు కానీ ఏ ఇతర సంస్థలు కూడా దానిపైన పెత్తనం ఉండకూడదు అనేటువంటి ఒక నినాదంతో ఋషులు, సాధువులు, సన్యాసులు, పీఠాధిపతులు అందరూ కూడా పిలిపించినారు. ఆ మేరకు ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేశారు, హెచ్చరిక కూడా జారీ చేశారు. 4 నెలలైనా కూడా ప్రభుత్వానికి సీమ కుట్టినటువంటి కూడా లేదు. మరి ఈరోజు హిందువులమైనటువంటి మేము హిందూ ఆలయాల్లో పరాయి వాళ్ళగా ఉంటూ ఒక భజన కార్యక్రమం చేయాలన్నా, ఒక ఊరేగింపు చేయాలన్నా, ఒక ఉత్సవం చేయాలన్నా అంటెకు ఆటంకాలు, ఎవరో పర్మిషన్ మేము తీసుకోవాలా. మా దేవాలయాల్లో కనీసం లైట్లు వేయాలన్నా కూడా అడ్డంకులు, ఊరేగింపు ఎట్లా పోవాలో వాళ్ళే నిర్ణయిస్తారు. ఉండాలనా లేదా అనేది, చేయాలనా లేదా అనేది, ఇంత పెత్తనాలు ఇతర మతాలైనటువంటి వాళ్ళపైన లేకుండా హిందువులపైనే ఈ రకంగా రుద్దుతున్నారు. ఈ మధ్య హిందూ దేవాలయాల్లో వచ్చే ఆస్తులు కానీ, హిందూ భూములపైన వచ్చేటువంటి ఆస్తులు కానీ, ఆదాయాలు కానీ అన్నీ హిందువులకే చెందాలి అనేటువంటి ఒక నినాదంతో ఈరోజు మొదలుపెట్టాం. అలాగే పశ్చిమ బెంగాల్లో ఏదైతే కనుక అక్కడ హిందువులపైన దాడి జరుగుతుందో దానికి నిరసిస్తూ, ఖండిస్తూ అక్కడ ఖచ్చితంగా రాష్ట్రపతి పరివారాలను పెట్టి కేంద్ర బలగాలు దించి అక్కడ హిందూ ప్రాణాలను కాపాడాలని మేము కోరుతున్నాం. ఈ సంవత్సరం జనవరి నెల 5వ తేదీ హిందూ శంఖారావం పిలుపు మేరకు విజయవాడలో హిందూ ఆలయాలపైన ప్రభుత్వ పెత్తనాలు ఉండకూడదు, హిందూ దేవాలయాల అజమాయిషీ వాటి ఆదాయము అన్నీ కూడా హిందూ ధార్మిక సంస్థలకి అప్పగించాలి. ఇందులో అన్యుల ప్రవేశం ప్రభుత్వాలు కానీ ఏ ఇతర సంస్థలు కూడా దానిపైన పెత్తనం ఉండకూడదు అనేటువంటి ఒక నినాదంతో ఋషులు, సాధువులు, సన్యాసులు, పీఠాధిపతులు అందరూ కూడా పిలిపించినారు. ఆ మేరకు ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేశారు, హెచ్చరిక కూడా జారీ చేశారు. 4 నెలలైనా కూడా ప్రభుత్వానికి సీమ కుట్టినటువంటి కూడా లేదు. మరి ఈరోజు హిందువులమైనటువంటి మేము హిందూ ఆలయాల్లో పరాయి వాళ్ళగా ఉంటూ ఒక భజన కార్యక్రమం చేయాలన్నా, ఒక ఊరేగింపు చేయాలన్నా, ఒక ఉత్సవం చేయాలన్నా అంటెకు ఆటంకాలు, ఎవరో పర్మిషన్ మేము తీసుకోవాలా. మా దేవాలయాల్లో కనీసం లైట్లు వేయాలన్నా కూడా అడ్డంకులు, ఊరేగింపు ఎట్లా పోవాలో వాళ్ళే నిర్ణయిస్తారు. ఉండాలనా లేదా అనేది, చేయాలనా లేదా అనేది,
ఇంత పెత్తనాలు ఇతర మతాలైనటువంటి వాళ్ళపైన లేకుండా హిందువులపైనే ఈ రకంగా రుద్దుతున్నారు. ఈ మధ్య హిందూ దేవాలయాల్లో వచ్చే ఆస్తులు కానీ, హిందూ భూములపైన వచ్చేటువంటి ఆస్తులు కానీ, ఆదాయాలు కానీ అన్నీ హిందువులకే చెందాలి అనేటువంటి ఒక నినాదంతో ఈరోజు మొదలుపెట్టాం. అలాగే పశ్చిమ బెంగాల్లో ఏదైతే కనుక అక్కడ హిందువులపైన దాడి జరుగుతుందో దానికి నిరసిస్తూ ఖండిస్తూ అక్కడ ఖచ్చితంగా రాష్ట్రపతి పరివారాలను పెట్టి కేంద్ర బలగాలు దించి అక్కడ హిందూ ప్రాణాలను కాపాడాలని మేము కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.